హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నా. ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నామండి. క్యాబ్లో ఉన్నాను. కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్తున్నామండి. ఈరోజు నైట్ 7కి అండి ట్రైను. రేపు మార్నింగే 6:30, 7కి అలా వెళ్ళిపోతాం. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళడానికి 2 hours టైం పడుతుందండి. అంటే 9:30, 9 లోపు ఇంట్లో ఉంటామండి. ఇదిగోండి, ఇదంతా క్యాబ్. నా లగేజ్ చూడండి. ఇదిగోండి, ఇవి మా లగేజ్. ఎన్నో ఉండవండి, తక్కువే ఉంటాయి. అంటే ఎప్పుడు వెళ్తూ ఉంటాం కదా. ఇది ల్యాప్టాప్ బ్యాగ్, అదో బ్యాగ్, ఫుడ్ బ్యాగ్ ఒకటి, చిన్న బ్యాగ్ ఒకటి అండి. ఇది నా హ్యాండ్ బ్యాగ్. కాచిగూడ మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళడానికి 1 hour అలా పడుతుందండి. ట్రాఫిక్ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ లేట్ అవుతుంది. అందుకు మేము తొందరగానే స్టార్ట్ అయ్యాము. నేనైతే డైట్ చేయట్లేదండి, స్టాప్ చేశాను. ఇలా ట్రావెల్ చేయడం వల్ల ఇంకా కొద్ది నీరసం అయిపోతాం కదండి. మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఇల్లు సర్దుకోవడం అవన్నీ ఉంటాయి కదండి. అక్కడికి బెంగళూరు వెళ్ళిన ఒక 2-3 days తర్వాతే డైట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇదిగండి, ఇంక కాచిగూడ వచ్చేస్తున్నాం. ఇంకెంతో దూరం లేదు. ఇదిగోండి, కాచిగూడ వచ్చేసాము. ఇది రైల్వే స్టేషన్ ఎంట్రీ అండి. ఇక్కడ క్యాబ్ అయిపోయింది. మేము లగేజ్ తీసుకుని లోపలికి వెళ్తున్నాం. ఇదిగోండి, ట్రైన్ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ కదండి. అందుకని ట్రైన్ కూడా రెడీగా ఉంది. ఇది ఏసీ కోచ్ అండి, సెకండ్ ఏసీ. అందుకని వీడియోలు తీయడానికి ఏది వీలు అవ్వలేదండి. వీడియో తీస్తుంటే మా మొహాలు మాకే కనపడుతున్నాయి. ఇదండి ఏసీ ట్రైన్ ఇది. ఇదిగండి, ఇంకా స్టార్ట్ అయింది. ట్రైన్ కూడా స్టార్ట్ అయింది. మేము ట్రైన్ ఎక్కిన తర్వాత కొద్దిగా చినుకులు పడుతున్నాయండి. పర్వాలేదు, లక్కీగా వర్షం రాకుండా తడవకుండా ట్రైన్ ఎక్కేసాం అనుకున్నామండి. ఇంకా రేపు మార్నింగే బెంగళూరు వెళ్ళిపోతామండి. 6:30కి వెళ్ళిపోవచ్చండి కరెక్ట్ టైం అయితే. బెంగళూరు వెళ్ళినా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళడానికి 2 hours అండి. ఇంతకీ బెంగళూరు వచ్చేసామండి. నాకు కాళ్ళు చూడండి లావుగా ఉన్నాయి. ట్రావెల్ చేస్తే ఇలా లావు అవుతాయండి. 71.20 అండి. వచ్చిన వెంటనే ఇక్కడ చూసుకున్నాను. కానీ ఈరోజు ఏం డైట్ చేయనండి. ఇంకా ఒక 2 days తర్వాత చూడండి. వాకింగ్కి వచ్చాను, అంటే మామూలుగా బయటకనే వచ్చాను. ఇవి చూడండి వచ్చేసినాయి. నన్ను చూస్తే చాలా ఎన్ని మనసు గ్యాప్ ఉన్నా సరే అవి గుర్తుపెట్టుకుని వచ్చేస్తాయండి. చూడండి, రోడ్డు ఎంత క్లియర్గా ఉంటుందో. ఇక్కడ వెహికల్స్ ఏమీ ఉండవండి. అందుకనే ఈ అపార్ట్మెంట్స్ వాళ్ళందరూ ఇక్కడే వాకింగ్ చేస్తారండి. చుట్టూ చూడండి పంట పొలాలు అవి. ఈ వైట్ గోడేమో మా అపార్ట్మెంట్ వాళ్ళదండి. జూలీ చూడండి కూర్చుని న్యాయంగా చూస్తుంది, ఏదో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు. చూడండి, చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ. ఈ దూరంగా ఈ అపార్ట్మెంట్స్ మావేనండి. నేను చాలా వీడియోలో చెప్పాను, కొత్తగా ఎవరైనా చూస్తుంటే వాళ్ళకని నేను చెప్తున్నానండి. జూలీ అలాగే కూర్చుంటుంది. రావద్దంటే వాటికి ఏం అర్థం అవుతాయండి, వచ్చేస్తాయి అవి. పాపం కాళ్ళు ఆగుతున్నాయేమో అలా కూర్చున్నాయి. ఇది నేను వచ్చిన నెక్స్ట్ డే వాకింగ్కి వెళ్ళినప్పుడు వీడియో అండి ఇది. ఈ రోడ్డు మీద చాలామంది వాకింగ్ చేస్తారండి. ఇదిగోండి, పంట పొలాలకు వచ్చాను. ఇదిగోండి, గోబీ వేసారండి. మొన్న వేసిన పంట తీసేసినట్టున్నారు. ఇవేమో గోబీ చిన్న చిన్నగా ఉన్నాయండి. ఒక్కో పంట 4 months అనుకుంటండి, నాకు కరెక్ట్గా తెలియదు. ఇప్పుడైతే చిన్నగా ఉన్నాయి. ఇదిగోండి, ఇదంతా ఇటు సైడ్ అయితే ఇంకేమీ వేయలేదండి, ఖాళీగానే ఉంది. వాటర్ పెట్టి అలా ఉంచారు. ఇదిగోండి, ఇదంతా ఇంకా ఏమీ వేయలేదు. ఇక్కడ పంట పొలాలు అవి చూడడానికి చాలా బాగుంటుందండి. కానీ ఎవరు జత లేదని నేను ఎక్కువ వెళ్ళనండి. ఇది వాకింగ్ ఏరియాలోనే ఉంటుంది. అవిగోండి, అవి మా అపార్ట్మెంట్ కదండి. అపార్ట్మెంట్స్ బ్యాక్ సైడ్ ఉంటాయండి ఇవి. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. ఇక్కడ ముల్లంగి క్లీన్ చేస్తున్నారండి, వ్యాన్లో తీసుకొచ్చారు. ఈ మిషన్ ముల్లంగి క్లీన్ చేస్తాయండి. వాటర్ చూడండి ఎంత అలా పడుతున్నాయో. ఆ మిషన్ ద్వారా పైకి తీసుకెళ్తున్నాయి చూడండి, స్టెప్ బై స్టెప్. వాటికి కూడా నీళ్ళు పడతానే ఉన్నాయండి. క్లీనింగ్ చాలా నీళ్ళు యూజ్ అవుతున్నాయి. ముల్లంగి దుంప కదండి, మట్టిలో పెరుగుతాయి కదండి. చాలా మట్టి ఉన్నాయి.
చూడండి ఈ వ్యాన్లో తీసుకొచ్చారు బస్తాలతో. ఆ బస్తా ఓపెన్ చేసి ఇక్కడ వేస్తుంటే ఆ పైపుల ద్వారా నీళ్ళు ఇలాగ క్లీన్ అవుతున్నాయండి. ఇదిగోండి చూడండి ఎంత నీళ్ళు యూజ్ చేస్తున్నారో. అదిగోండి బస్తాతో ఇలా వేసేస్తున్నారు. ఈ మిషన్ ఏమో కొన్ని తీసుకుని వెళ్తుందండి పైకి. ఇదిగోండి ముల్లంగి ఇలా ఉన్నాయి. ఇక్కడ కూడా నీళ్ళు పడతానే ఉన్నాయండి. చూడండి ఇక్కడ కూడా దగ్గర చేస్తే నీళ్ళు ఇలా పడతానే ఉన్నాయి. వాటి మీద ముల్లంగి మీద పడతానే నీళ్ళు ఉన్నాయండి. చాలా బాగుందండి ఇది. నేను ఎప్పుడూ చూడలేదు. ఇదిగోండి స్టెప్ బై స్టెప్ మూవ్ అవుతుంది చూడండి. ఇలా వెళ్ళి ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది చూడండి. ఇదిగోండి ఇలా పైకి వెళ్ళి పైన ఒక డ్రమ్ ఉంది చూడండి, రౌండ్ తిరుగుతుంది, అందులోకి వెళ్తాయండి. ఈ డ్రమ్ నుంచి ఆ ముల్లంగి మళ్ళీ ఇక్కడ ఒక డ్రమ్ ఉంటుందండి. ఈ లోపల కూడా ఇది రౌండ్ తిరుగుతానే నీళ్ళు పడతానే ఉంటాయండి. నీళ్ళతో క్లీన్ అవుతూ ఉంటాయి ఇక్కడ ముల్లంగి. ఈ డ్రమ్లోంచి ఇలా వస్తాయండి, ఈ డ్రమ్లోకి వెళ్తాయి. చూడండి నీళ్ళు అలా పడతానే ఉన్నాయి, మనకు కూడా కనిపిస్తున్నాయి. ఇది చాలా క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువే ఉందండి. ఇదిగోండి ఇందులో కూడా ఈ డ్రమ్లో కూడా నీళ్ళు పడతాయి. ఈ డ్రమ్లో కూడా అయిన తర్వాత ఇలాగ బయటకు వస్తాయండి. అప్పుడు వీళ్ళు కూడా కొన్ని అయినా క్లీన్ అవ్వలేనివి, ఇరిగిపోయి అయినా ఉంటే పక్కకు పాడేస్తారండి. అంత క్లీన్ అయిన తర్వాత ఇక్కడ అంత బాగా క్లీన్ అయిన తర్వాత బస్తాల్లోకి వేస్తారండి. చూడండి ఇక్కడ కూడా కొన్ని అటు ఇటు ఉన్నాయి, క్లీన్ అవ్వలేని కూడా వీళ్ళు చేతితో క్లీన్ చేసేస్తున్నారండి. ఇదిగోండి వీళ్ళు ఇద్దరు బస్తా రెడీగా పెట్టుకుని ఉన్నారు. ఇక్కడ ఇది చెక్కది మూతలా ఉంటుందండి. ఆ మూత తీసి ఈ బస్తాల్లోకి పడిపోతాయండి అవన్నీ. ఇదిగోండి చూడండి ఇక్కడ కూడా ఏమైనా కట్ అయినాయి, బాగోలేని అన్నీ పక్కకు పాడేస్తారు. ఇదిగోండి అది మూత ఓపెన్ అయింది, బస్తాల్లోకి వచ్చేస్తున్నాయండి ముల్లంగి అంతా. చూడండి ఎంత తెల్లగా నీట్గా అయినాయో. మనం మార్కెట్లోకి ఇలా వస్తాయండి. ఇలా బస్తా నిండిన తర్వాత వీళ్ళు ఇలా తీసుకువెళ్ళి ఒకటి వరుసగా పెట్టేస్తున్నారండి క్లీన్ అయినాయి అన్నీని. ఇదిగో నీళ్ళు చూడండి ఎంత అవసరం అవుతాయో. ఇదంతా మట్టేనండి, అంత క్లీనింగ్ అంత బాగా చేస్తున్నారండి. ఇక్కడ పని చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి క్లీన్ చేయడానికి, బస్తాలోకి వేయడానికి. ఆ వేసినవి కూడా వరుసగా పెట్టేస్తున్నారండి బస్తాలన్నీ. అవి ఇంకా మార్కెట్కి తీసుకెళ్ళిపోతారు. ఇవిగోండి క్లీన్ అయినవి అన్నీ ఇలా బస్తాలు నీట్గా వరుసగా పెట్టేస్తున్నారండి. నేను వెళ్ళాను కదా, నేను తీసుకోలేదు ముందు, వాళ్ళే తీసుకెళ్ళండి అన్నీ ఇచ్చారు. ఇదండి క్లీనింగ్ మిషన్. చూడండి ఆ వ్యాన్లో వచ్చినవి అన్నీ ఇలా క్లీన్ చేస్తారు. ఇలాగే ముల్లంగి, ఆలు, క్యారెట్ కూడా ఇలాగే చేస్తారంటండి ఇందులోకి. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇక్కడికే తీసుకొచ్చి క్లీన్ చేయించుకుని వెళ్తారంటండి. వాటికి అయినా అమౌంట్ ఇంతనే అయినా ఇస్తారు అనుకుంటా. ఇదండి ఇంక ఇంటికి వచ్చేస్తున్నా. నేను వెళ్ళిన రూట్ ఇదండి. ఇలాగ గట్టు మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళానండి. చాలా చిన్న గట్టు, పడిపోతామేమో అన్న భయం కూడా ఉంటుందండి ఒక్కోసారి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్